హే గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ పద్దూస్ కిచెన్. ఈరోజు మనం వేడి వేడి చికెన్ కర్రీ ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా 2 to 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్, కరివేపాకు రెబ్బలు 2 ఆనియన్ పేస్ట్ చేసి వేసుకోవాలి. కొంచెం పసుపు, గరం మసాలా, తగిన ఉప్పు వేసుకొని బాగా కలపాలి. చికెన్ ముక్కలను వేసుకోవాలి. ఆ చికెన్ ముక్కలకు మసాలా బాగా పట్టడానికి ఇటు అటు బాగా మిక్స్ చేయాలి. ఇలా బాగా మిక్స్ చేసుకున్నాక 2 స్పూన్ల కారం వేసుకొని కొంచెం వాటర్ వేసి బాగా కలపాలి. ఇలా ఒక 10 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఇలా ఆయిల్ సపరేట్ అయ్యేటప్పుడు రెడ్ చిల్లీ ఫ్లేక్స్, ఇది ఆప్షనల్, కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకుంటే మన వేడి వేడి చికెన్ కర్రీ రెడీ. అంతేనండి, మన వంట అయిపోయింది. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ పద్దూస్ కిచెన్.